ప్రభు దండవత్ ప్రణాम। హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। అందరికీ దండవత్ ప్రణామాలు। సో మనము స్టార్ట్ చేద్దామంట। ఓకే, మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనము ఇప్పుడు ఈరోజు శ్రీమద్ భాగవతం 7వ స్కందం 10వ అధ్యాయం 35వ నంబర్ శ్లోకం నుంచి మనం చూసుకుందామంట। సో ఇప్పటి వరకు మనం చూసాము ప్రహ్లాదు మహారాజుని రక్షించడానికి నరసింహస్వామి వచ్చిన తర్వాత, నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన తర్వాత ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థన ద్వారా ఆయన శాంతిపరిచారు। తర్వాత నరసింహస్వామి ఎంతో ఆనందపడి ఆయనకు వరాలు ఇవ్వాలనుకున్నాడు। తర్వాత ప్రహ్లాద మహారాజు ఏం వరాలు కోరుకున్నాడో మనం చూసాము। తర్వాత నరసింహస్వామి ఇంకా ప్రహ్లాదుని నువ్వే ఇక్కడ రాజుగా ఈ మన్వంతరం అయ్యే వరకు పరిపాలించు అని ఇంకా కొన్ని ఆదేశాలు ఇచ్చి ఎలా భక్తి చేసుకోవాలి తనకని అక్కడి నుంచి ఇంకా అదృశ్యమై తన లోకానికి వెళ్ళిపోయారు। తర్వాత బ్రహ్మదేవుడు ఇత్యాది దేవతలందరూ కూడా ఆయనకి పట్టాభిషేకం చేసి రాజుగా చేశారు ప్రహ్లాద మహారాజు। ఇంకా ఇప్పుడు మనకి నారద ముని యుధిష్ఠిర మహారాజుకి ఇప్పటివరకు కంటిన్యూ చేశారు స్టోరీ। ఇక నెక్స్ట్ ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నారు ఈ కథని, నరసింహస్వామి లీలని ప్రహ్లాద మహారాజు। తర్వాత ఇంకా స్టోరీ నడుస్తుంది। సో మనము ఆ కంటిన్యూషన్ పార్ట్ కూడా ఈరోజు చూద్దామంట। ఓకే, సో 35 నంబర్ శ్లోకం నుంచి మనం ఈరోజు మొదలు పెడదాం। ఏవం చ పార్షదౌ విష్ణో పుత్రత్వం ప్రాపితౌ దితేః హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ। సో ఈ విధంగా భగవంతుడు విష్ణువు పార్షదులు అయిన జయ విజయులు ఎవరైతే ఇప్పుడు హిరణ్యకశిపు ఇంకా హిరణ్యాక్షుడి రూపంలో వచ్చారో, దితి యొక్క పుత్రుల రూపంలో ఇద్దరు కూడా ఇప్పుడు భగవంతుడి చేతిలో వధించబడ్డారు। సో ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు భగవంతుడు నా శత్రువు అనే ఆ భ్రమలో, ఆ మాయలో ఇప్పటి వరకు ఆ శత్రుభావనతో భగవంతుడితో యుద్ధం చేసి చనిపోయారు ఇద్దరు కూడా। సో ఇదంతా వృత్తాంతం నరసింహస్వామిది, ప్రహ్లాద్ మహారాజ్ యొక్క చరిత్ర। అసలు ఎందుకు చర్చ వచ్చింది అంటే మనకు గుర్తుంది కదా, అది ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు నారదుని అడిగాడు ఎలా శిశుపాలుడు
ఇంత పెద్ద అపరాధి అయినా అతను ఇలాంటి మోక్షాన్ని ఎలా పొందగలిగాడు? అప్పుడు శిశుపాలుడు దంతపక్రులు వాళ్ళిద్దరు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల ముందు ఎలా వీళ్ళు అసలైతే విష్ణువు యొక్క సేవకులు పార్షదులు ఎలా శాపగ్రస్తులయ్యారు, 3 జన్మలు ఎలా ఎత్తారు, ఇప్పుడు 3 జన్మలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు అనే విషయాన్ని ఇక్కడ నారదుని బేసికలీ యుధిష్ఠిర మహారాజ్కి తెలియజేస్తున్నారు అన్నమాట. పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతః కుంభకర్ణదోషగ్రీవౌ హతౌ తౌ రామ విక్రమైః. ఈ విధంగా బ్రాహ్మణుల చేత శపించబడ్డ అంటే బ్రాహ్మణులు అంటే చతుష్కుమారులు అజయ విజయులు ఇద్దరు కుంభకర్ణుడు ఇంకా రావణగా తర్వాత జన్మించారు. వారిని రామచంద్రుడు వధించాడు. శయాణౌ యుధి నిర్భిన్న హృదయౌ రామశయాకై తచ్చిత్తౌ జగదుర్దేహం యథా ప్రాక్తన జన్మని. ఈ విధంగా రామచంద్రుడు ఇద్దరిని కూడా కుంభకర్ణుడు రావణుని ఇద్దరిని కూడా చంపేశారు. ఎవరైతే ముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అయి ఉన్నారో. సో నెక్స్ట్ తర్వాత జన్మలో తావిహాత పునర్జాతౌ శిశుపాలా కరుషాజౌ హరౌ వైరానుబంధేన పశ్యతేస్తే సమీయతుః. తర్వాత వాళ్ళిద్దరూ కూడా మనుష్యుల యొక్క సమాజంలో ఈసారి జన్మెత్తారు. శిశుపాలుడు ఇంకా దంతవక్రుడి రూపంలో. అలాగే భగవంతుడి పైన శత్రుభావన హృదయంలో పెట్టుకొని జన్మించారనమాట. అందుకే వారు ఇప్పుడు ఆ 3 జన్మలు కంప్లీట్ అయిపోయాయి కదా, అందుకే మళ్ళీ తిరిగి భగవంతుడి సమక్షంలో వెళ్ళడానికి భగవంతుడి శరీరంలో ప్రవేశించింది వాళ్ళ ఆత్మ. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు భగవద్ధామానికి వైకుంఠానికి వెళ్ళిపోతారన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు నా శత్రువు వైరానుబంధేన అటువంటి అనుబంధంతో భగవంతుడిని ఎప్పుడు వాళ్ళు ధ్యానంలో స్మరించుకుంటూ వచ్చారు. ఇది అసలైతే సరైన భావన కాదు. భగవంతుడిని మనం శత్రువుగా ఊహించుకొని ఎప్పుడు ధ్యానించకూడదు. ధ్యానించడం చాలా ఇంపార్టెంట్. కామాద్వేషాద్ భయాత్ స్నేహాత్. ఈ విధంగా నారదుని ముందే చెప్పారు, ఎవరైనా కామవాసనతో కానీ ద్వేషంతో కానీ భయంతో కానీ స్నేహంతో కానీ ఎలా భగవంతుడి పైన ధ్యానం చేసినా అది లాభదాయకమే. ఎందుకంటే భగవంతుడి సంపర్కంలో ఎలా వచ్చినా మనము భగవంతుడి చేతిలో చచ్చినా సరే అది మనకు మంచిదే. అంటే శుద్ధమైపోతాం, మోక్షం లభిస్తుంది, ఎలాగైతే శిశుపాలుడికి లభించిందో. కానీ పాయింట్ ఏంటంటే అలా మనకు మన ఆచార్యులు చెప్పలేదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే భగవంతుడితో మనము సంపర్కంలోకి రావడం ఎంత ముఖ్యము, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం ఎంత ముఖ్యము, ఇంకా ఎంత శక్తివంతమైంది. భగవంతుడు ఎలా ఎవ్వరు ఆయన దగ్గరికి వచ్చినా వాళ్ళని శుద్ధపరిచేస్తాడు, వాళ్ళకు మేలే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడానికి. అంటే వాళ్ళు ఎవరైనా భగవంతుడి దగ్గరకు రాకుండా ఉండడం కన్నా ఇది బెటర్ అన్నట్టు. అంటే ఈ విధంగా ఆయన వాళ్ళు శుద్ధమవుతారు భగవంతుడి చేతిలో వధించబడి. కానీ అసలైతే ఇది సరైన భావన కాదు. అందుకని మన రూపగోస్వామి వాళ్ళు చెప్పారన్నమాట, మనము భగవంతుడికి ఆరాధించుకోవాలి అనుకూల్యైన కృష్ణానుశీలనం, కృష్ణునికి అనుకూలంగా. ఈ విషయాన్ని ప్రభుపాల ద్వారా అక్కడ ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యంలో అక్కడ రాశారు, మనం చర్చించుకున్నాము. సో అందుకే ఇప్పుడు మనం ముందుకెళ్దామంట. సో ఈరోజు కొంచెం శ్లోకాల్లో నేను చూశాను ఇన్ జనరల్గా, ఎందుకంటే ఇది కంక్లూడింగ్ చేస్తూ ఇంకా ఫైనల్ ఒక మంచి ఇంపార్టెంట్ స్టోరీ చెప్తారు. శివుడు త్రిపురారి ఎలా అయ్యాడు, మాయాదానవుడిని ఎలా చంపాడు అనేది. సో ఈ విధంగా ఈ యొక్క వృత్తాంతాన్ని చూద్దామంట. కాకపోతే ఎక్కువ తాత్పర్యాలు పెద్ద పెద్దగా లేవు, అందుకనే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళొచ్చు మనము. ఓకే, సో 39 నంబర్ శ్లోకం. ఏన పూర్వకృతం యత్తద్ రాజనః కృష్ణవైరిణః జహుస్తేన్తే తదాత్మానః కీటః పేషాష్కృతో యత. ఈ విధంగా శిశుపాలుడు దంతవక్రుడు మాత్రమే కాదు, ఇలా ఎంతో మంది అసురులు రాజులు భగవంతుడు కృష్ణుడిని తన శత్రువులుగా భావించి ఆయన చేతిలో చనిపోయి ఈ విధంగా మోక్షాన్ని పొందారన్నమాట. ఇది ముఖ్యమైన విశేషం ఇక్కడ.
ఇలా భగవంతుడి పైన ధ్యానం చేసిన కారణంగా వాళ్ళకు కూడా ఆ మోక్షం అనేది లభించింది. ఇక్కడ అలా ఒక ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. ఎలాగైతే ఒక బ్లాక్ డ్రోన్ అనే ఒక ప్రాణి కొన్ని కీటకాలని ఎప్పుడైతే పట్టుకుంటుందో వాటికి కూడా అటువంటి శరీరం వచ్చేస్తుందంట. సో ఇక్కడ ఇదేంటి, ఈ ధ్యానం యొక్క రహస్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఎలాగైనా మన భగవంతుడు విష్ణు పైన ధ్యానం చేసుకోవడం ఎంత శక్తివంతమైంది. ఇలా భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఎవరైనా మృతి చెందితే తప్పకుండా వాళ్ళకి వైకుంఠ లోకం ప్రాప్తి లభిస్తుంది. ఎక్కడైతే మళ్ళీ భగవంతుడి లాగే వైకుంఠ లోకం వాసులు అందరూ కూడా భగవంతుడి లాగా చతుర్భుజం, చిన్మయ దేహం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూడ్డానికి సేమ్ విష్ణువు లాగానే ఉంటారు. విష్ణు దూతలు కూడా మనం చూసాము, వైకుంఠం నుంచి విష్ణు దూతలు వస్తారు అజామిలుని రక్షించడానికి. అప్పుడు వాళ్ళని చూసి అజామిలుడు ఆశ్చర్యపోతాడు. సో ఆ విష్ణు దూతలు ఎగ్జాక్ట్లీ విష్ణువు లాగానే ఉంటారు చూడ్డానికి, అన్ని లక్షణాలు కూడా. సో అందుకనే ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఎల్లప్పుడూ భగవంతుడు విష్ణువు పైన ధ్యానం చేసుకుంటే అలా మృత్యు సమయంలో భగవంతుడి ధామానికి తిరిగి వెళ్ళగలము. సో ఈ విధంగా శత్రువులు, అసురులు ఇలాంటి వారు శత్రుభావనతో భగవంతుడి పైన ధ్యానం చేసుకుని మోక్షం లభిస్తే మరి అటువంటిది భక్తులకి తప్పకుండా భగవద్ధామం ప్రాప్తి అనేది కలుగుతుంది. దీని ద్వారా ఆ నమ్మకంతో మనము భగవంతుడి పైన ధ్యానం చేయొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. 40వ శ్లోకం. యతా యతా భగవతో భక్త్యా పరమయాభిధ నృపాశ్చైద్యాధయః సాత్మ్యం హరేస్తచ్చింతయాయయుః. సో ఈ విధంగా ఎవరైతే భక్తి భావనతో శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుడు నిరంతరం చింతిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, స్మరించుకుంటూ ఉంటారో అలాంటి వారు భగవంతుడు లాంటి శరీరమే లభిస్తుందంట. అంటే సారూప్యముక్తి. ఇక్కడ శిశుపాలుడు దంతవక్రుడు మరి కృష్ణుణ్ణి ద్వేషించి శత్రువులా భావించిన వారికి కూడా అలాంటి ముక్తి లభించింది. అవునా, వాళ్ళు జైవిజయులు కదా అంటే వైకుంఠ లోకంలో. అంటే వాళ్ళకు కూడా అలాగే చతుర్భుజ రూపం ఉంటుంది, చిన్మయ దేహం ఉంటుంది. సో వాళ్ళకు కూడా అదే రిజల్ట్ లభించింది అనమాట. సో తాత్పర్యంలో చూద్దామంట. చైతన్య చరితామృతంలో ఈ విషయానికి సంబంధించి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఒక విషయం చెప్తారనమాట. ఎలాగంటే ఒక భక్తుడు ఎప్పుడు కూడా భక్తి ఎలా చేసుకోవాలి, భక్తి ఇప్పుడు మనం ఇక్కడ బద్ధవస్థలో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ భౌతిక శరీరంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాము. మనము ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు బయట భక్తి నియమానుసారంగా ఏవైతే నియమాలు ఉన్నాయో శాస్త్రానుసారంగా సాధనా భక్తి చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మనము ఇది హయ్యర్ స్టేజ్లో జరుగుతుంది, ఓకే, ఉన్నతమైన స్టేజెస్లో ఎప్పుడైతే మనకి ఆత్మ సాక్షాత్కారం స్వరూపం అనేది ఏంటని తెలిసినప్పుడు గ్రాడ్యువల్గా అడ్వాన్స్ స్టేజ్లో మనం అది భక్తుడి సామృత సింధులో చదువుతాము. సో మనము ఎటువంటి భగవంతుడి సేవ పైన మనకు ఆకర్షితం జరుగుతుందో దానిపైన ఎప్పుడూ లోపల మనము ఆలోచిస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. తద్వారా మనం చాలా ఈజీగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలం. అలా శరీరం వదిలేసినప్పుడు త్యాదేహం పునర్జన్మనైతి మామేతి సువర్జన అనేది జరుగుతుంది. సో భగవంతుడి లాంటి ఆయన స్వరూపం మనకు లభిస్తుంది అన్నమాట. చిన్మయ దేహం, చతుర్భుజ రూపం అలా. ఈ విధంగా ఎవరైతే భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నాడో భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు బ్రజవాసులు భగవంతుడికి ఎలా సేవ చేస్తారో, ఎలా మీరు వాళ్ళలాగా చేయాలనుకుంటున్నారు, ఎవరిలాగా మీరు చేయాలనుకుంటున్నారో వారిపైన మీరు ధ్యానం చేయాలి. అది వాళ్ళ సేవకులే కావచ్చు, అక్కడ బృందావనంలో ఉండే వృక్షాలు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, నీరే కావచ్చు, భూమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎలా మీరు భగవంతుడికి ఏ విధంగా సేవ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా చేసుకునే ఆ శుద్ధ భక్తులు బృందావన ప్రజవాసులు వారిపైన ధ్యానం చేయాలన్నమాట. తద్వారా మనం అలాంటి సేవ, అలాంటి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మళ్ళీ భగవద్ధామం వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ ఇలా ఇప్పుడు ఇక్కడ శిశుపాలుడు దంతవక్రుడే కాకుండా ఇలా ఎంతో మంది అసురులు, కంస, పౌండ్రక, నరకాసుర, శల్వ వీళ్ళందరూ కూడా
మధ్వాచార్యులు చెప్తున్నారు అలాగే అందరికీ కూడా ముక్తి లభించింది, సారూప్య ముక్తి. సో ఈ విధంగా భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం ద్వారా వీళ్ళందరికీ ముక్తి లభించింది. అటువంటిది మరి శుద్ధ భక్తులు భగవంతుడి సేవ చేసుకునే వారికి మరి భగవంతుడి ముక్తి లభించదా అని తప్పకుండా లభిస్తుంది. మనకు కూడా అలా సారూప్య ముక్తి, భగవద్ధామం తిరిగి వెళ్ళే అవకాశం లభిస్తుంది ఒకవేళ శుద్ధ భక్తి చేసుకుంటే తప్పకుండా అని ఇక్కడ చెప్తున్నారు. అది మెయిన్ ఉద్దేశం అనమాట ఇక్కడ బేసికలీ. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం చూసినట్టుగా మనకు ముందు కూడా ఒకసారి చెప్తారు, ఇంకో చోట కూడా క్లారిఫై చేస్తారు, అదేంటి వీళ్ళకి సారూప్యముఖి కలిగిందని రాశారు ఇక్కడ అంటే. అవును, సో ఎలాగైతే మనకు చెప్తారు రూపాల్ వారి ఇంకో దగ్గర తాత్పర్యంలో ఆచార్యులు, ఒకవేళ అలా భగవంతుడి చేతిలో వధించబడ్డప్పుడు ఒకవేళ వాళ్ళకి అప్పటికల్లా వాళ్ళకి ఆ చనిపోయే సమయంలో భగవంతుడి పైన అప్పుడు భగవంతుడి యొక్క స్పర్శ ద్వారా దృష్టి ద్వారానే వాళ్ళ పాపాలన్నీ ఎలాగో తొలగిపోతాయి. అలా భగవంతుడి చేతిలో వధించే సమయంలో కనుక వాళ్ళకి ఆ సాక్షాత్కారం కలిగితే కృష్ణుడే భగవంతుడు, ఆయన భక్తి చేసుకోవాలని వారికి భగవద్ధామం ప్రాప్తి లభిస్తుంది. ఒకవేళ అప్పటికి కూడా సాక్షాత్కారం కలగకపోతే భగవంతుడి చేతిలో మృతి చెందారు కనుక వారు కనీసం బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి వాళ్ళకు మోక్షం అనేది లభిస్తుంది. ఈ విధంగా భగవంతుడి చేతిలో ఎవరైనా చనిపోతే వారికి తప్పకుండా మోక్షం అనేది లభిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న మర్మం అన్నమాట. కానీ భగవద్ధామం వెళ్ళాలంటే మాత్రం భక్తుడి కావాల్సిందే. కొన్ని చోట్ల ఇవ్వచ్చు, సరే ప్రభుజీ అతను ఇంకొకటి కూడా ఉంటుంది, కొన్ని చోట్ల ఏంటంటే భక్తుడిగా మారడానికి మళ్ళీ ఇంకొక వాళ్ళు జన్మ ఎత్తి అక్కడ భక్తుడిగా మారి ఆ జన్మలో తర్వాత భగవద్ధామానికి వెళ్తారు. ఆ విధంగా కొంచెం స్లోగా అయినా సరే భగవద్ధామం ప్రాప్తి లభిస్తుంది కొంతమందికి. సో కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. ఇక్కడ బేసికలీ హిరణ్యకశిపుడు ఇంకా హిరణ్యాక్షు విషయానికి వస్తే వీళ్ళు జేవిజేలు కాబట్టి తప్పకుండా వీళ్ళు వైకుంఠానికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తులయ్యారు కాబట్టి 3 జన్మలు కంప్లీట్ అయిపోయాయి. సో వాళ్ళకి శాప విమోచనం జరిగిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళు యాక్చువల్లీ జేవిజేలుగా పునర్స్థాపింపబడ్డారు అనమాట వైకుంఠ లోకంలో. సో వీళ్ళ కేసు ఇంకా స్పెషల్. సో ఒక్కొక్క కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పైన. కానీ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి ఇలా వ్యతిరేక భావనతో శత్రుభావనతో భగవంతుడి పైన ధ్యానం చేసుకుని భగవంతుడి చేతిలో వధించబడితే కూడా అలా నెగిటివ్గా థింకింగ్ చేస్తూ కూడా భగవంతుడు అటువంటి వారికి కూడా ముక్తిని ప్రసాదిస్తే అటువంటిది భగవంతుడి కోసం, భగవంతుడి సంతుష్టి కోసం, భగవంతుడి ప్రీతి విధానం కోసం ఎవరైతే భక్తులు శుద్ధంగా భక్తి చేసుకుంటారో శుద్ధ భక్తిని తప్పకుండా వాళ్ళకి భగవద్ధామం ప్రాప్తి అనేది లభిస్తుంది. దాంట్లో ప్రశ్నే లేదన్నమాట. అది తెలియజేయడానికి ఇలా ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ 41వ శ్లోకం. ఆఖ్యాతం సర్వమే తత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్ ధమఘోషసుతాదీనాం హరే సత్యం అపి ద్విషాం. మీరు శిశుపాలుడి గురించి అడిగిన అన్ని విషయాలు, ఆయన ముక్తికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేను నీకు తెలియజేశాను అనేసి నారదుని ఇక్కడ యుధిష్ఠిర మహారాజుకు చెబుతున్నాడు. ఏష బ్రహ్మణ్య దేవస్య కృష్ణస్య చ మహాత్మనః అవతార కథా పుణ్య వదో యత్రాది దైత్యయోః. సో ఈ యొక్క వృత్తాంతంలో కృష్ణుడు పరమేశ్వరుడు భగవంతుడు ఆయన తన వివిధ అవతారాల ద్వారా ఇక్కడ ఏదైతే వర్ణించబడ్డాయో హిరణ్యాక్షుడు మరి హిరణ్యకృష్ణుని ఇద్దరిని ఎలా వధించాడు అనేది వర్ణించబడింది. సో భగవంతుడు అలా ఎన్నో అవతారాలు ఎత్తుతాడు అనమాట అసురుల్ని వధించడానికి. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం అధ్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమధుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ అందుకే చెప్తున్నారు ఈ విధంగా భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతాడు. ఇలా ఎవరంటే వాళ్ళు అవతారం, నేను భగవంతుడు అవతారం అని చెప్పుకుంటే సరిపోదు. మన కలియుగంలో ఏదో ఒక ఫ్యాషన్ అయిపోయింది అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ప్రతి ఒక్కరు నేను భగవంతుడు అవతారం, భగవంతుడు నాలో ప్రవేశించాడు, నేనే భగవంతుడిని అని అలా ఎన్నో రకాల డ్రామాలు చేస్తూ అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. సో అవతారాలు అనేవి శాస్త్రాల్లో వర్ణించబడతాయి. ఎవరైనా అవతారం అంటే ముందే శాస్త్రాల్లో వర్ణించబడతాయి అన్నమాట వారి గురించి. సో
ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ మనం బ్రహ్మ సన్నిధిలో చూస్తున్నాము అలాగే. సో అందుకనే మనం ఇలా అవతారాల యొక్క లీలలు శ్రవణం చేసినప్పుడు ఇదే శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. మనము ఇక్కడ ఈ శ్రవణ కీర్తన ద్వారా మనం శుద్ధమైపోతాం. ఇది అసలైన పుణ్యకార్యం. యాక్చువల్లీ ఇంతకన్నా ఉత్తమమైన పుణ్యకార్యం ఇంకేముండదు. సో ఈ విధంగా ప్రహ్లాద మహారాజు నుంచి మనం నేర్చుకోవచ్చు ఎన్నో విషయాలు. సో ఇలా కృష్ణుడి కథ, భగవంతుడు యొక్క భక్తుల యొక్క చరిత్ర వినడం ద్వారా మనం భక్తి ఎలా చేసుకోవాలి అనే విషయాలు బాగా తెలుస్తాయి. అందుకనే ఇక్కడ ప్రహ్లాద మహారాజు మనకు గురువు వంటి వారు. ఎందుకంటే ప్రహ్లాద మహారాజు యొక్క జీవితం నుంచి, ఆయన శిక్షణ నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం కాబట్టి ఆయన మన గురువు వంటి వారు. అవునా? ఈ విధంగా మనము ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పిన ఆదేశం ప్రకారం గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్, ఇలా గురువు మరియు కృష్ణుడి యొక్క కృప ద్వారానే మనకి భక్తి లతా బీజం దొరుకుతుంది. సో ఈ విధంగా మనము కూడా చేలో విజయవంతంగా ప్రహ్లాద్ మహారాజుని ఇంకా నరసింహస్వామి ఇలా ఆరాధించుకుంటే, ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మన కృష్ణ భావనామృతం ఆందోళన కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది, విజయవంతంగా అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇలా మనము ప్రహ్లాద మహారాజు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఈ విధంగా మనం కూడా కృష్ణ భక్తి చేసుకోవాలి, ఆయనలాగా ప్రచారం చేయాలి. సో ఇది ప్రహ్లాద మహారాజు ఒక ఉత్తమమైన ఉదాహరణ ఒక మంచి భక్తుడికి. సో ఇది ఇక్కడ ప్రహ్లాద మహారాజు యొక్క చరిత్ర. ఇలా వినడం ఎంత ఇంపార్టెంట్, వినడం ద్వారా ఫలం మనకేం లభిస్తుంది అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. ఫలశ్రుతి అంటారు. మనం ఇప్పుడు ఈ ప్రహ్లాదుడి యొక్క చరిత్ర వినడం వలన మనకు వచ్చే ఫలం, లాభం ఏంటి? ప్రహ్లాదస్యానుచరితం మహాభాగవతస్య చ భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యథార్థ్యం చాస్య వైహరేః సర్గస్థిత్యప్యవేశ్యస్య గుణకర్మాణువర్ణనం పరావరేషాం స్థానానాం కాలేనా వ్యత్యయో మహాన్. ఈ యొక్క భాగవతుడైన భక్తుడైన ప్రహ్లాద మహారాజు యొక్క భక్తిని ఇక్కడ వర్ణించారు. ఆయన యొక్క జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, ఎలాగైతే ఆయన అన్ని భౌతిక కల్మషాల నుంచి ముక్తుడో విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా ఇక్కడ నుంచి మనము ఎలా భగవంతుడు ఆయనే సృష్టికర్త, పాలనకర్త, సంహారకర్త అనే విషయాన్ని తెలుసుకున్నాము. ప్రహ్లాద మహారాజు యొక్క ప్రార్థనల ద్వారా ఆయన యొక్క దివ్యమైన గుణాలని మనము తెలుసుకున్నాము. అలాగే దేవతలు, అసురులు ఎవరైనా సరే భగవంతుడి యొక్క ముందు వాళ్ళు తుచ్చమైన వారే. ఏ ముహూర్తంలోనైనా, ఏ క్షణంలోనైనా వాళ్ళు నాశనం అయిపోతారు అనే విషయాన్ని కూడా గ్రహించాను. సో ఇక్కడ భాగవతం అంటే ముఖ్యంగా భగవంతుడు మరియు భక్తుడు, వారిద్దరి మధ్యలో జరిగే భక్తి. ఈ మూడే అన్నమాట విషయాలు. శ్రీమద్ భాగవతంలో మనం చదువుకుంటే, వింటే ఈ మూడింటి గురించి తెలుసుకుంటాం. భగవంతుడి గురించి, భక్తుడి గురించి, భగవంతుడికి భక్తుడు ఎలా భక్తి చేసుకున్నాడు దీని గురించి. సో ఇది అందుకనే శ్రీమద్ భాగవతం అనేది అమలం పురాణం. సో అన్ని పురాణాల్లో కూడా శ్రేష్టమైనది శ్రీమద్ భాగవతం. ఈ విధంగా మనం భాగవతం శ్రవణం చేసి అర్థం చేసుకొని మనము మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు అని చెప్తున్నాం. 45వ నంబర్ శ్లోకం అన్నమాట. ధర్మో భాగవతానాం చ భగవాన్ యేన గమ్యతే ఆఖ్యానేస్మిన్ సమామ్నాతం ఆధ్యాత్మికం అశేషతః. ఈ విధంగా ధర్మము ద్వారా, ధర్మాన్ని అనుసరించి మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవచ్చు.
ఏ విధమైన ధర్మాన్ని అనుసరించి మనం భగవంతుడిని అర్థం చేసుకోగలము దాన్ని భాగవత్ ధర్మం అంటారు. సో ఆ భాగవత్ ధర్మం యొక్క అన్ని విషయ వస్తువుల గురించి ఈ యొక్క చరిత్రలో మనం తెలుసుకోవచ్చు. అవునా? బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సభ్యతే. సో ఇలా భగవంతుడి 3 స్తరాల్లో మనము భగవద్ ధర్మం ద్వారా అన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా భాగవద్ ధర్మం అంటే ఇక్కడ ప్రహ్లాద మహారాజ్ ఎలా అర్థం చేసుకున్నాడు, తన గురువు నుంచి పరంపరలో చిన్న వయసు నుంచి ఇలా అన్ని మనము శిక్షణ పొంది నేర్చుకోవాలి అనే విషయాన్ని, ఇదే జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. శ్రవణం కీర్తనం విష్ణు, ఇది చేస్తే మన జీవితంలో మన సార్థకమైనట్టు, ఇంకా ఏమి చేసినా చేయకుండా. సో అందుకనే ఇటువంటి అద్భుతమైన సారాన్ని ఈ యొక్క చరిత్రలో మనం చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ 46వ నంబర్ శ్లోకం. య ఏతత్ పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితం కీర్తయేత్ శ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే. సో ఎవరైనా సరే ఇలా భగవంతుడు విష్ణు యొక్క ఆయన సర్వంతర్యామి సర్వవ్యాపి అనే విషయాన్ని ఈ విధంగా ఇటువంటి ఈ చరిత్ర విని తెలుసుకొని మనము తప్పకుండా ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి చెందవచ్చు అని ఇక్కడ చెప్పారు, భాగవతంలో చెప్తున్నారు ఈ శ్లోకంలో. నెక్స్ట్ 47వ శ్లోకం. ఏతద్యా ఆది పురుషస్య మృగేంద్రలీలాం దైతేంద్రియాయుత పవదం ప్రయతః పతేత దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రహ్లాదు మహారాజు భక్తుల్లో కూడా సర్వశ్రేష్టమైన భక్తుడు. ఎవరైనా సరే ఆయన ఈ చరిత్రను శ్రద్ధతో గనక వింటే, ఆయన యొక్క కార్యకలాపాలన్నీ కూడా శ్రద్ధగా వింటే, ఎలా హిరణ్యకశిపుని భగవంతుడు వధించాడో ఈ విషయాన్ని మనం వింటే తప్పకుండా మనం భగవద్ధామాన్ని చేరుకుంటాము. దీని గురించి చింతించాల్సిన అవసరమే లేదు. చాలా కన్ఫర్మ్ చేసేస్తున్నారు భాగవతంలో. సో మీరు అందరూ విన్నారా? మరి మిస్ అయిన వాళ్ళు వినొచ్చు రికార్డింగ్, లేకపోతే మీరు చదువుకోండి భాగవతం. సో ఈ విధంగా ఎవరైతే వింటున్నారో వీళ్ళందరికీ కూడా తప్పకుండా భగవద్ధామం ప్రాప్తి లభిస్తుందంట. యూయం నృలోకే బత భూరిభాగా లోకం పురాణాం మునయోభియంతి యేషాం గృహాణావసతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. నారదుడు ఏమంటారంటే, ఓ యుధిష్ఠిర్ రాజా, మీరందరూ పాండవులు, మీరందరూ కూడా చాలా భాగ్యవంతులు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా మీ యొక్క రాజ మహల్లో ఒక సాధారణ మనిషిగా, వ్యక్తిగా, మీ పరివారంలో ఒక సభ్యుడిగా మీ మధ్యలోనే తిరుగుతున్నాడు. ఈ విషయం తెలిసే ఎంతో పెద్ద పెద్ద మహాత్ములు, సాధువులు మీ యొక్క ఇంటికి వస్తున్నారు ఆయన దర్శనం చేసుకోవడానికి. సో ఈ విధంగా ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్కి చెప్తున్నారు నారదుని. యుధిష్ఠిర్ మహారాజ్ అనుకోవచ్చు, అచ్చా ప్రహ్లాద్ మహారాజ్ చాలా గొప్ప భక్తుడు, ఎంత మంచి భక్తుడు, ఆయనకి ఎంత భాగ్యం దక్కింది, భగవంతుడు ఆయన కోసం వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, ఆయన్ని రక్షించాడు. సో అంత మంచి భక్తుడు, నేను ఎంత తుచ్చమైన వాడిని. ఎందుకంటే యుధిష్ఠిర్ మహారాజు కూడా శుద్ధ భక్తుడు కాబట్టి ఏ శుద్ధ భక్తుడు అయినా కానీ నేను తుచ్చమైన భక్తుడే అనుకుంటాడు. సో మహారాజు యుధిష్ఠిరుడి యొక్క మనస్సుని ఇలా తెలుసుకొని ఈ విధమైన శ్లోకాన్ని చెప్పారనమాట నారదుని. కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్కి ఎంత భాగ్యం కలిగింది, మాకెప్పుడు అలాంటి భాగ్యం కలుగుతుంది, మేము సరిగ్గా భక్తి చేసుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో. అలా ఏం అనుకోకండి, మీరేం తక్కువ భాగ్యవంతులు కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ప్రహ్లాద్ మహారాజు లాగే ఎంతో భాగ్యవంతులు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుడే మీ ఇంట్లో మీ యొక్క పరివారంలో ఒక సభ్యుడిగా మీతో పాటు ఎన్నో లీలలు మీతో పాటు కలిసి చేస్తున్నారు. అవునా? కానీ
కృష్ణుడి యొక్క యోగమాయ యొక్క ప్రభావంతో పాండవులు ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అంతే. ఆ విధంగా పాండవులు అనుకుంటున్నారు మాకు అలాంటి భాగ్యం కలగలేదు, ప్రహ్లాద మహారాజు వంటి భాగ్యం అని అనుకుంటున్నారు అంతే. కానీ యుధిష్ఠిర మహారాజు చెప్తున్నాడు, అందుకే నేను కూడా మీ ఇంటికి వచ్చాను, అలాగే ఎంతో మంది సాధువులు, మునులు, ఋషులు, దేవతలు మీ ఇంటికి వస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. మీరు చాలా భాగ్యవంతులు. కాబట్టి ఇలా పాండవులు కూడా చాలా భాగ్యవంతులు అనేసి నారద ముని యుధిష్ఠిర మహారాజు చెప్పారు. ఆయన ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ఆయన కూడా కొంచెం ప్రోత్సహించారు. 49th శ్లోకం. సవా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ సుహృత్వ కలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృత్కుడుశ్చ. ఆ ఏదైతే బ్రహ్మ జ్యోతి ఉందో అది కూడా భగవంతుడి నుంచే ప్రకాశం వచ్చింది, ఆయనే దానికి మూల కారణం. కానీ అసలైన భగవంతుడు కృష్ణుడే, సచ్చిదానంద రూపం ఆయనే అందరి యొక్క సుహృదుడు. ఇంకా ఆ వ్యక్తియే మీ యొక్క పరివారంలో ఒక బంధువై మీతో పాటు ఉన్నాడు. ఆయన కూడా, ఆ పరమాత్ముడు కూడా, భగవంతుడు కూడా మీ యొక్క శరీరం, ఆత్మ వంటి వారే. అంటే మీకు చాలా దగ్గర వ్యక్తి. ఎలాగైతే మనకు ఆత్మ శరీరం చాలా దగ్గర ఆత్మకి, అలా. సో అతను అప్పుడప్పుడు మీ యొక్క గురువులా వ్యవహరిస్తారు, అప్పుడప్పుడు మీ సేవకులా వ్యవహరిస్తారు కదా. అందుకనే మనం చూస్తాం కదా ఈ విషయం, బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడి నుంచి వస్తుంది, ఆయన ప్రకాశం అనే విషయం భగవద్గీతలో కూడా చెప్పారు కృష్ణుడు. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అనేసి ఆయన చెప్పాడు భగవద్గీతలో. సో ఇక్కడ నారదుడు చెప్తున్నాడు యుధిష్ఠిర మహారాజుకి, కృష్ణుడు మీకోసం ఒక సేవకుడి లాగా, అప్పుడప్పుడు దూతలాగా, ఒక మిత్రుడిలాగా, బంధువులాగా, గురువులాగా వివిధ రకాలైన సేవలు, ఇంకా వివిధ రకాలైన రోల్స్ ప్లే చేశారు. అవునా? అర్జునుడు కృష్ణుడు గురువుగా స్వీకరిస్తే భగవద్గీత అనే జ్ఞానాన్ని ఇచ్చారు ఆయనకి. సో ఈ విధంగా మనం భగవద్గీతలో చూసాం ఆ విషయాన్ని కూడా. సో ఇది పాండవుల యొక్క భాగ్యం ఏంటనేది, వాళ్ళంత భాగ్యవంతులు అనేది నారదుని పాండవులకు తెలియజేస్తున్నారు. నయస్య సాక్షాత్ భవపదా పద్మజాభి రూపం దియా వస్తు తయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతాం యేష శేషాత్మతాం పతిః. అలా బ్రహ్మదేవుడు, శివుడు వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా వర్ణించలేరు భగవంతుడు శ్రీకృష్ణుని, ఆయన గురించి. ఈ విధంగా ఏ భగవంతుడు అయితే అందరూ తన భక్తుల్ని రక్షిస్తారో, అందరు సాధువుల్ని పూజిస్తారో, అందరు సాధువులు ఎవరినైతే పూజిస్తారో, ధ్యానం చేస్తారో, భక్తి చేసుకుంటారో ఆయనకి, ఆ పరమేశ్వరుడు భగవంతుడు మన పట్ల సంతృప్తి చెందుగాక అనేసి ఇప్పుడు నారదుని ఈ యొక్క కథని, ప్రహ్లాద మహారాజు నరసింహస్వామి లీలని ఇక్కడికి ముగిస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడున్న భక్తులు వీళ్ళందరూ శుద్ధ భక్తులు, పాండవులే కానివ్వండి, ప్రహ్లాదులే కానివ్వండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక స్టోరీ చెప్తారన్నమాట. 51 నుంచి 70 నెంబర్ శ్లోకం వరకు శివుడు త్రిపురారిగా ఎలా మారాడు అనే విషయం గురించి సో చూద్దామంట. ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ చెప్తున్నాను నారదుని యుధిష్ఠిర మహారాజుకి. సయేష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః పురా రుద్రస్య దేవస్య మయేనాంతమయీన మాయిన. ఇక్కడ అంటారు, ఓ యుధిష్ఠిర రాజా, చాలా చాలా పూర్వకాలంలో, చాలా రోజుల క్రితం ఒక అసురుడు ఉండేవాడు, మాయాదానవుడు. అతను ఏంటంటే చాలా ఎక్స్పర్ట్ ఇంజనీర్ అన్నమాట, టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్స్పర్ట్. ఎలాగైతే దేవతలకు విశ్వకర్మ ఉంటాడో అలాగే దానవులకి మాయాదానవుడు అన్నమాట. అతను
ఒకసారి ఏం జరిగిందంటే శివుడి యొక్క ఖ్యాతిని ఆయన తగ్గించేశాడంట. అలాంటి సందర్భంలో కృష్ణుడు శివుణ్ణి రక్షించాడంట. సో కృష్ణుడు శివుణ్ణి ఎలా రక్షించాడు, ఎటువంటి ఆ సమస్య నుంచి ఆయన బయటకు తీసుకొచ్చాడనే విషయాన్ని మనం చూద్దామంట. సో శివుడు మహాదేవుడు, ఆయన దేవతల్లో చాలా గొప్ప దేవత. ఆ విధంగా ఇక్కడ మనము ఈ విషయాన్ని, ఈ వృత్తాంతాన్ని చూద్దామంట. తద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే శివుడు కూడా తన శక్తి అనేది పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడి నుంచే పొందుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఆ విషయాన్ని తెలియజేయడం కోసం అనేసి ఇక్కడ మనకి నారదుని యుధిష్ఠిర మహారాజు చెప్తున్నాడు. సో మీతో ఉన్న కృష్ణుడు సామాన్య వ్యక్తి కాదు, భగవంతుడు అని, మీరు ఎంత గొప్ప భాగ్యవంతుడు అని. సో అప్పుడు ఇలా అన్నప్పుడు ఆయనకి ఇంకా వినాలి ఈ స్టోరీ గురించి అనేసి యుధిష్ఠిర మహారాజు కోరిక కలిగి, మీరు ఒక శ్లోకంలో కంప్లీట్ చేస్తారు ఈ విషయాన్ని, అసలు అది ఏం జరిగింది అండ్ డీటెయిల్స్ నాకు కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు రాజోవాచ కస్మిన్ కర్మణి దేవస్య మయోహన్ జగదీశుతి యథాచోపాచితా కీర్తి కృష్ణేనానేన కథ్యతాం. ఇలా ఈ మాయాదానవుడు ఏ కారణంగా శివుడి యొక్క ఖ్యాతిని తగ్గించేశాడు, ఏ విధంగా కృష్ణుడు శివుడిని రక్షించి మళ్ళీ ఆయన యొక్క ఖ్యాతిని పునఃస్థాపించాడు, ఈ దయచేసి నాకు ఈ యొక్క ఘటనలు నాకు వివరంగా చెప్పండి. ఇప్పుడు నారదుడు మొదలు పెడతారు. శ్రీనారద ఉవాచ నిర్జితాసురాదేవైర్ యుధ్యనేనోపబృంహితై మాయినాం పరమాచార్యం మయం శరణమాయుయుః. నారదుని ఏమంటారంటే, ఎప్పుడైతే దేవతలు భగవంతుడి కృష్ణుడి యొక్క కృప కారణంగా ఎంతో శక్తివంతులై యుద్ధంలో అసురుల్ని అందరినీ కూడా ఓడించేసి, అలా అసురులందరూ కూడా దేవతల చేతిలో ఓడిపోయి యుద్ధంలో వాళ్ళందరూ కూడా మాయాదానవుడి యొక్క శరణలోకి వెళ్ళారు. ఈ మాయాదానవుడు చాలా శక్తివంతమైన అసురుడు దానవుడు. స నిర్మాయ పురస్తిశ్రో హైమీరౌప్యాయశీర్విభూ దుర్లక్ష్యాపాయ సంయోగా దుర్వితర్క్యా పరిచ్ఛదాః తాభిస్తే సురసేనాన్యో లోకాన్ స్త్రీన్సేశ్వరాన్ నృపా స్మరంతో నాశయాన్ చక్రు పూర్వవైరం అలక్షితాః. మాయాదానుడు అసురుల యొక్క నేత. అప్పుడు ఏం చేశాడంటే అతను ఈ అసురుల్ని దానవుల్ని రక్షించడానికి 3 రకాల అంతఃపురాలు అంటే పెద్ద పెద్ద రాజమహల్లు తయారు చేశాడనమాట ఈ అసురులు ఉండడానికి. అవన్నీ కూడా ఒక పెద్ద విమానం లాగా ఆకాశంలో తేలుతూ ఉంటాయి అన్నమాట. ఒకటేమో బంగారంతో, ఒకటేమో వెండితో, ఇంకొకటేమో ఇనుపతో ఐరన్తో చేశారనమాట. ఇలా గోల్డ్, సిల్వర్, ఐరన్తో 3 రకాల పెద్ద పెద్ద ఎయిర్ప్లేన్స్. కానీ ఇవి ఇంకోటి ఏంటంటే విశేషతవి కనిపించవు అనమాట, ఎవరికి కళ్ళకు కనిపించవు. అలా 3 పెద్ద పెద్ద విమానాలు తయారు చేశాడు, అది ఎవరికి కనిపించవు. అంటే ఒక పెద్ద రాజమహల్ లాగా ఉంటాయి ఆ విమానాలు, పెద్ద అంతపురం లాగా. సో మై డియర్ కింగ్ యుధిష్ఠిర, ప్రియమైన యుధిష్ఠిర, ఈ విధంగా ఈ 3 వీళ్ళకి చోటు దొరికాయి అన్నమాట నివసించడానికి. సో వీరందరూ కూడా ఇక్కడ నివసించి ఇప్పుడు ఎవరికి కనిపించరు, దేవతలు కూడా వాళ్ళని చూడలేరు. సో ఇప్పుడు మంచి అవకాశం దొరికింది అసురులకి. సో వాళ్ళు ఇప్పుడు అలా అందులో దాక్కుని ఎవరికి కనిపించకుండా ముల్లోకాలను శాసించడం మొదలుపెట్టేశారు. సో దేవతలు ఏం చేయలేకపోతున్నారు. సో అప్పుడు ఏం జరిగిందంటే, తతస్థే శేశ్వరాలోక ఉపాసాధ్యేశ్వరం నతాః త్రాహినస్తావకాన్ దేవ వినష్టాం త్రిపురాలయైః. సో అప్పుడు ఈ యొక్క అసురులు వాళ్ళు
ఎన్నో రకాల లోకాలని, పైలోకాలని నాశనం చేయడం, ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. అప్పుడు అక్కడ లోకపాలకులు అందరూ కూడా త్రాహి త్రాహి అనేసి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు శరణాగతుడయ్యారు, మీరే మమ్మల్ని రక్షించాలి అని. సో ఇలా ముల్లోకాల నుంచి దేవతలందరూ వెళ్ళి అంటే ఆయన అక్కడ వేడుకున్నారు శివుణ్ణి, ముల్లోకాలను వీళ్ళు నాశనం చేసేటట్టుగా ఉన్నారు, మేము మీ అనుచరులు, దయచేసి మమ్మల్ని రక్షించండి అని. అప్పుడు శివుడు ఏం చేస్తారంటే, అదానుగృహ్య భగవాన్ మా భైష్టేతి సురాన్ విభుః శరం ధనుషీ సంధాయ పురేష్వస్త్రం వ్యముంచత. అప్పుడు శివుడు అన్నాడు, మీరేమి భయపడకండి అనేసి ఆయన యొక్క బాణం ధనుష్షు తీసుకొని ఆ 3 అంతఃపురాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 పురాల పైన ఈ యొక్క బాణాలను వదిలాడనమాట, ఎక్కడైతే ఈ అసురులు దాక్కొని ఉన్నారు. తతోగ్ని వర్ణా ఇషవ ఉత్పేతు సూర్యమండలాత్ యథా మాయూక సందోహ నాదృశ్యంత పురోయతః. అప్పుడు ఆ 3 బాణాలని శివుడు 3 లోకాల్లో, 3 పురాలు, అంతఃపురాలు, అది బంగారం, వెండి, ఇనుముతో తయారు చేసిన ఆ 3 అంతఃపురాలకి దాడి చేశారు ఒకటేసారి. అప్పుడు ఏమైందంటే ఆ 3 ఎవరికి కనిపించట్లేదు, కానీ శివుడి యొక్క బాణాలు అక్కడికి వెళ్ళి తగిలేదానికి. ఆ శివుడి యొక్క బంగారు బాణాలు ఎంతో తేజస్సుతో, అగ్నితో వెళ్ళి అక్కడ అటాక్ చేశాయి అనమాట. తైస్పృష్టవ్యసః సర్వే నిపేతు స్మ పురౌకశః తానానీయ మహాయోగి మయ కూపారసేక్షిపత్. అప్పుడు అక్కడున్న దానవులు ఎవరైతే అసురులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాణాలు తగిలి గాయమై అక్కడి నుంచి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కోల్పోతూ అక్కడి నుంచి ఆ పెద్ద పెద్ద విమానాల నుంచి కింద పడిపోయారు. అప్పుడు ఏం చేశాడంటే మాయాదానవుడు, వీళ్ళందరూ ఎవరైతే కింద పడిపోతున్నారో వాళ్ళందరి కోసం అనేసి కింద ఒక చోట ఒక అమృతం యొక్క కూపాన్ని, అంటే ఆ బావిలో మొత్తం అమృతం ఉంటుంది, బావిని తయారు చేస్తాడు, అందులో అమృతం ఉంటుందంట, అందులో పడుతున్నారంట. అందులో పడే విధంగా ఆయన ఒక అరేంజ్మెంట్ చేస్తాడు మాయాదానవుడు ఈ అసురుల్ని రక్షించడానికి. సో ఇప్పుడు ఈ మాయాదానవుడు అనే అసురుడు చాలా శక్తివంతుడు అనమాట, ఆయనకు చాలా శక్తి ఉంది, యోగిక శక్తి ఇదంతా కూడా. సో యోగిక శక్తి అనేది ఏమవుతుందంటే యోగ చేయడం ద్వారా వాళ్ళకి ఆ శక్తి లభిస్తుంది, కానీ ఇది లిమిటెడ్ ఉంటుందంట, సీమితమైన శక్తి ఉంటుంది, అన్లిమిటెడ్ ఉండదు. భగవంతుడి యొక్క శక్తి ఏంటంటే అనంతం, కానీ యోగిస్ దగ్గర ఉండే శక్తి ఏంటంటే లిమిటెడ్. వాళ్ళు ఎంత యోగా చేస్తే ఇంత శక్తి వస్తుంది అనమాట, అది యూజ్ చేసేసారంటే ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ యోగా చేయాలి, అప్పుడే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది అలా. సో ఎనీవే ఈ యోగులందరూ కూడా కన్నా అసలైన శాశ్వతమైన శక్తి అనేది యాక్చువల్లీ మొత్తం భగవంతుడి నుంచి వస్తుంది. అది భగవంతుడు నుంచి వచ్చే ఆ శక్తి కూడా ఆయన భక్తులకి ప్రసాదిస్తాడు, భక్తుల్ని రక్షిస్తాడు ఆ శక్తితో. సో ఈ అనంతమైన శక్తి స్వరూపుడైన భగవంతుడి నుంచి మనకు రక్ష కలగాలంటే భగవంతుడిని ఎవరైతే ధ్యానం చేసుకుంటారో వారు అందరికన్నా ఉన్నతమైన యోగి అని భగవంతుడు ఎప్పుడు చెప్పారు భగవద్గీతలో, యోగినాం అపి సర్వేషాం మన్యంతే అంతరాత్మ. సో ఇప్పుడు ఆ విధంగా ఈ హఠయోగ ద్వారా యాక్చువల్లీ ఇది కొన్ని సిద్ధులు, కొన్ని శక్తులు ప్రాప్తి చెందుతాయి అన్నమాట. ఇవి సాధారణ వ్యక్తుల దగ్గర ఉండవు, కానీ ఈ యొక్క సిద్ధులు, శక్తుల కారణంగా వాళ్ళు ఏమవుతారంటే బాగా అహంకారం పెరిగిపోతుంది, ఆ శక్తుల్ని దుర్వినియోగం చేస్తారు. ఇంకా కొంతమందికి మేమే భగవంతుడు అని కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. సో ఇలా కొంతమంది యోగులు ఏవో చిన్న శక్తులు కొన్ని సంపాదించుకొని ప్రజల మధ్యకి వచ్చేసి వాళ్ళ ముందట ఏదో కొంచెం మ్యాజిక్ చూపించేసేసి అలా అమాయకులైన ప్రజల్ని
మేమే దేవతలము భగవంతుడు అనేసి నమ్మించేసి మోసం చేస్తూ ఉంటారు. సో అలా కొన్ని శక్తులు అనేవి యౌగిక శక్తి ద్వారా సంపాదించవచ్చు. అలా మాయాదానవుడు ఒక శక్తిని సంపాదించాడు. ఆ శక్తి ద్వారా ఆయన మృత సంజీవని యత్రి అనే ఆ యొక్క అమృతాన్ని తయారు చేశారు అన్నమాట. దీని ద్వారా ఏంటంటే ఎవరైనా అలా మృతి చెందిపోయి ఉన్న దేహంతో ఉన్న వారు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళని పునర్జీవితం చేయొచ్చు ఆ దేహంలో. సో ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ లాంటిది అనమాట. సో అలా చనిపోయే అంటే చనిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కూడా మళ్ళీ తిరిగి జీవించే విధంగా చేసే శక్తి ఈ యొక్క అమృతానికి ఉంటుందన్నమాట. సో ఇది అతను తయారు చేశాడు. అందులో పడి అందరూ మళ్ళీ శక్తివంతంగా తయారైపోతున్నారు. సిద్ధామృత రసస్పృష్ట వజ్రసారమహౌజస ఉత్తస్తుర్మేఘదలన వైద్యుత ఇవ వహ్నయ. సో ఇవి చాలా వాళ్ళ శరీరాలన్నీ అసురుల శరీరాలు ఆ యొక్క అమృతం యొక్క స్పర్శతోనే వాళ్ళ శరీరాలన్నీ వజ్రం లాగా తయారైపోయాయంట. అంటే వజ్రపాతం జరిగిన ఇంద్రుడి యొక్క వజ్రపాతం చేసిన వాళ్ళ శరీరాలు ఏం కావన్నమాట. వజ్రపాతం జరిగినా ఏం కావు అంటే అలాంటి శరీరాలు వాళ్ళు తెచ్చుకున్నారా అమృతం యొక్క ప్రభావంతో, మృత సంజీవినితో. విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం తదాయం భగవాన్ విష్ణుస్ తత్రోపాయం అకల్పయత్. అప్పుడు భగవంతుడు కృష్ణుడు చూశాడు, విష్ణువు ఈ శివుడు అప్పుడు ఈ యొక్క పరిస్థితిని చూసి చాలా నిరుత్సాహపడతాడు. అరే ఎంతమందిని నేను ఎన్నిసార్లు చంపిన వాళ్ళందరూ మళ్ళీ కింద పడి అందరూ మళ్ళీ ఇట్లాంటి వజ్రం వంటి శరీరాన్ని తీసుకొని మళ్ళీ పునర్జీవితులు అయిపోయి ముందులాగా అయిపోతున్నారు. ఇప్పుడు ఎలా వీళ్ళని వధించడం, వీళ్ళని సంహరించడం ఎలా అనేసి దిగులతో నిరుత్సాహపడిపోయాడు శివుడు. ఆ పరిస్థితిలో కృష్ణుడు చూసి ఎలా మరి మాయాదానవుడి యొక్క ఈ యొక్క సమస్యను ఏదైతే ఆయన సృష్టించాడో దీన్ని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించి తర్వాత ఈ విధంగా ఒక ప్లాన్ చేశారు. అదేంటంటే వత్సశ్చాసిత్తదా బ్రహ్మ స్వయం విష్ణుర్ అయం హి గౌహ్. అంటే స్వయంగా బ్రహ్మదేవుడు వత్స గోవత్సుడు అంటే గోవత్స అంటే ఆవు దూడగా మారి స్వయం విష్ణువే గోమాతగా మారి ప్రవిశ్య త్రిపురం కాలే. ఆ విధంగా ఆ యొక్క త్రిపురంలోకి వెళ్ళారు. రసకూపామృతం పపౌ. ఆ యొక్క రసామృతం ఒక కూపం అంటే ఆ బావిలో ఉన్న అమృతం రసామృతం ఏదైతే ఉందో దాని అంతా కూడా తాగేశారంట. సో ఒక ఆవు దూడ రూపంలో వెళ్ళి విష్ణువు ఇంకా బ్రహ్మదేవుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ అమృతాన్ని అంతా తాగేశారు. అప్పుడు అక్కడ చూశారు అసురులు, ఒక ఆవు వస్తుంది, దూడొస్తుంది, వచ్చేసి అమృతం తాగేస్తుంది. కానీ వాళ్ళు భగవంతుడి యొక్క మాయాశక్తి కారణంగా ఆ ఆవుని దూడని ఏమీ చేయకుండా వదిలేశారు. ఏమనలేదు తాగుతుంటే కూడా. అప్పుడు మాయాదానవుడికి అర్థమైపోయింది, ఆవు దూడ రూపంలో వచ్చేసి అమృతం అంతా తాగేసింది, ఇదంతా కూడా పైనున్న దైవం ప్రకారం ఆ దైవ నిర్ణయమే కాబట్టి ఇప్పుడు అసురులకు చెప్పాడు అనమాట. ఇప్పుడు ఆయన మొత్తం శక్తి ఉపయోగించి అమృతం తయారు చేశాడు, అమృతం ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా మనం ఏం చేయలేము, ఇదే దైవం యొక్క నిర్ణయంగా అని భావించి ఆయన ఇప్పుడు అసురులకి చెప్పాడనమాట. దేవోసురో నరో న్యోవ నేశ్వరోస్తిహ కశ్చన ఆత్మనోన్యస్య వాదిష్టం దైవేనాపోహితుం ద్వయోః. మాయదానుడు అన్నాడు, భగవంతుడు ఏదైతే శాసిస్తాడో అందరి కోసం మన కోసం దాన్ని ఎవరు కూడా మార్చలేరు. భగవంతుడు రాసిన రాతను ఎవరు మార్చలేరు. అది దేవత అయినా సరే, అసురుడైనా సరే, మనిషి అయినా సరే, ఎవరైనా సరే అని సిద్ధాంతం పలుకుతున్నాడు అన్నమాట మాయాదానుడు. సో ఈ విధంగా ఇప్పుడు మాయాదేవుడు వాళ్ళందరికీ అసురులకి చెప్తున్నాడు అనమాట.
సో ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని ప్లాన్లు అయినా వేసుకోవచ్చు, కానీ ఫైనల్ గా భగవంతుడి ప్లాను ఆయన ఏమనుకుంటాడో అదే జరుగుతుంది. ఒకవేళ మనం ఏదైనా ప్లాన్ వేసుకొని ఏదైనా చేయొచ్చు, కానీ అది భగవంతుడి దాని యొక్క అనుగ్రహం అనుమతి ఉంటేనే ఆ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, విజయవంతం అవుతుంది. లేదంటే అది ఫెయిల్ అయిపోతుంది. సో అల్టిమేట్లుగా భగవంతుడు ఏం కోరుకుంటే అదే జరిగేది. సో మనము కోరుకునేది భగవంతుడు కోరికతో మ్యాచ్ అయితే అప్పుడు మనం సక్సెస్ఫుల్ అవుతాం. అందుకే మనం ఎప్పుడు ఏం కోరుకోవాలంటే భగవంతుడికి ఏం కావాలో అది తెలుసుకొని శాస్త్రాల నుంచి గురువు నుంచి అదే కోరుకోవాలి, అదే చేయాలి. అర్థం కాకపోతే మన గురువులు తెలుసుకోవాలి చెప్పి మనం చేస్తే అప్పుడు భగవంతుడు కోరుకునేది కూడా అదే. అప్పుడు ఆయన కూడా మన భక్తి ద్వారా మనం చేసే కార్యాల ద్వారా సంతృప్తి చెంది మన కృపను అనుకరిస్తారనమాట. అది భక్తి ప్రాసెస్. సో నెక్స్ట్ 65, 66 శ్లోకాలు. అతాసౌ శక్తి విశ్వాభిః శంభో ప్రాధానికం యదాత్ ధర్మజ్ఞాన విరక్తిరిద్ధి తపో విద్యా క్రియాదిభిః రథం సూతం ధ్వజం వాహన్ ధనుర్వర్మా శరాదియత్ సన్నాద్ధో రథం ఆస్థాయ శరం ధనురుపాదదే. ఇప్పుడు ఇంతకుముందు శ్లోకం జస్ట్ ఒక పాయింట్. అందుకే మనం ఎప్పుడైనా ఏదైనా ప్లాన్ వేసి ఫెయిల్ అయిపోతే, అది సపోజ్ మనం సక్సెస్ఫుల్ అవ్వకపోతే ఎగ్జిక్యూషన్ లో, అప్పుడు మనం ఆలోచించాల్సింది ఇదే, అంటే ఇది భగవంతుడు నచ్చలేదు, భగవంతుడికి అనుమతి లేదు దీనికి, అందుకనే జరగలేదు అంతే. ఇందులో మనం ఏమాత్రం డిస్టర్బ్ అయ్యాల్సిన అవసరం లేదు. ఈ విధంగానే మనం విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో మరి ఏం చేయాలి నెక్స్ట్ టైం అలా అవ్వకుండా ఉండాలంటే, జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, మనము శాస్త్రాల్లో చెప్పింది, గురువులు చెప్పింది ఆ విధంగానే మనం అనుసరించి, లేకపోతే మనం వేసే ప్లాన్ని వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకొని అప్పుడు మనం నిర్వహించాలన్నమాట. ఒక్కొక్కసారి అయినా విఫలం అవ్వచ్చు. అప్పుడు మనము నిరుత్సాహపడకూడదు అప్పుడు కూడా. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే, మనం ప్లాన్ వేసుకొని వెళ్తాం, గురువు దగ్గరికి వెళ్ళేసి నా ప్లాను ఎలా బాగా చెప్తానంటే గురువు ఓకే అనాల్సిందే. సో ఆ విధంగా గురువు దగ్గరికి వెళ్ళేసి ఆయన ఒప్పించేసి, మన గురువు ఆశీర్వాదంతోనే నేను చేశాను, ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వలేదంటే, అప్పుడు గురువు ఎందుకు ఇచ్చాడు ఆశీర్వాదం అంటే, వీడికి నేను ఆశీర్వాదం ఇవ్వకపోతే నన్ను వదిలేసి భక్తి మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, వీడు భక్తి మానేస్తాడు. సరే వీడికి ఇప్పుడు చెప్పాను అనుకో, ఇది సరైంది కాదు, ఇది చేస్తే ఫెయిల్ అవుతావు, ఇది మంచిది కాదు అని చెప్తే వినడు, వినే రకం కాదు. కాబట్టి వీడే తెలుసుకొని ఎలా ఫెయిల్ అయిన తర్వాత నేను తప్పుగా ప్లాన్ చేశాను తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని నెక్స్ట్ టైం వచ్చి, గురువు గారు మీరు చెప్పినట్టు నేను చేస్తాను, నేను ప్లాన్ వేసుకొని రాను ముందు నుంచి మైండ్లో, మీరు ఏ చెప్తే అదే నేను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతాను, నా సొంత తెలివితేటలు ఉపయోగించకుండా అని ఆ దారిలోకి రాగలడు. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలంట, చాలా సార్లు ఏమవుతుందంటే మిస్టేక్ అవుతుంది. మనమే ప్లాన్ వేసేసుకొని ఆ గురువుని ఎలాగో ఒప్పించేసి మన తెలివితేటలతో మనము మా గురువు ఆశీర్వాదం, గురువు చెప్పింది నేను పాటిస్తున్నాను అని ఒక డ్రామా చేస్తాం మనం. ఆ డ్రామాలో మోసపోయేది ఎవరు అంటే మనమే. గురువు మోసపోడు, భగవంతుడికి ఏం కాదు. సో అన్ని తెలుసు గురువుకి, అయినా కానీ ఎందుకు అలా మనకు శాంక్షన్ చేశారంటే, మన యొక్క గుణం తెలిసి మనకు బుద్ధి రావాలని ఆ విధంగా చేశారన్నమాట గురువు. సో అప్పుడు మనము అప్పుడు కానీ తప్పు తెలుసుకొని మనము సరిదిద్దుకుంటే బెస్ట్. అందుకే మనం ఎక్కువగా మనం ప్లాన్ వేయడం కన్నా మనకి ఇచ్చిన ప్లాన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే, ఫాలో అయిపోతే ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి కదా మనం. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే మనకి చెప్పింది మనం చేయాలంతే. మనమే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ప్రాబ్లమ్స్ లో పడిపోతాం, ఎందుకంటే అది తెలియదు, అది భగవంతుడి ప్లాన్తో మ్యాచ్ అవుతుందో లేదో మనకి తెలియదు. మ్యాచ్ అయితే సక్సెస్ అయిపోతాం, మ్యాచ్ అవ్వకపోతే మాత్రం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. పర్లేదు, ఆ టైం వేస్ట్ అయినా దాని తర్వాత కనీసం ఈ రియలైజేషన్ అంటే ఈ యొక్క సాక్షాత్కారం కలిగింది అనుకోండి, అప్పుడు మంచిదే. సో సో అందుకనే ఇంకొకసారి మనము ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే, సక్సెస్ ఏంటి? సక్సెస్ అంటే రిజల్ట్లో లేదు. మనకు గురువు సాధు శాస్త్రాలు చెప్పింది అనుసరిస్తే అది సక్సెస్ అన్నమాట. అరే ఇది ఫలితం ఎలాగంటే, ఒక గురువు చెప్పాడు కదా ఒక శిష్యుడికి, ఈ బాస్కెట్ లో జాలీలు ఉన్నాయన్నమాట, అన్ని రంధ్రాలు ఉన్నాయి, ఆ బాస్కెట్ లో నీళ్లు తీసుకొని రమ్మన్నాడు.
ఆ శిష్యుడు అనుకున్నాడు, ఇదేం లాజిక్, ఈ గురువుకి తెలివి లేదా ఏంటి, ఈ బాస్కెట్ లో ఎవరైనా నీళ్ళు తీసుకురాగలరా, నీళ్ళన్నీ కారిపోతాయి కదా, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి, ఎలా తీసుకొస్తాం, అయినా సరే అని వెళ్ళి తీసుకొచ్చాడు. అలా 100 సార్లు తీసుకొచ్చినా నీళ్లు అందులో లేవు. గురుగారు 100 సార్లు ట్రై చేశాను అయినా కానీ నాకు నీళ్ళు రాలేదు అంటే, అవును నువ్వు అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చావు, కాకపోతే మంచి పని చేసావు, కానీ ఎందుకు గురుగారు మరి మీరు ఇది ఎందుకు ఇలాంటి సేవ చెప్పారు, ఇది వేస్ట్ కదా, ఏం లాభం ఉంది, నీళ్ళైతే తీసుకురాలేకపోయింటే, నువ్వు సరిగ్గా బాస్కెట్ని చూడు, ముందు చాలా బాస్కెట్ అంతా అన్క్లీన్ గా ఉండేది, చాలా మురికి ఉండేది, అంతా క్లీన్ అయిపోయింది, చూసావా ఎంత మంచి క్లీన్ అయిపోయింది, అదనమాట ప్రాఫిట్. సో అందుకే ఒక్కొక్కసారి మనకు గురువు గారు చెప్తారు కదా, లేకపోతే మనకు ఆచార్యులు కానీ మనకు అథారిటీస్ కానీ మనకి ఏదైనా సేవ చేయమని కానీ ఏదైనా చెప్తారు కదా, అందులో మనము దీని ద్వారా ఏం లాభం వస్తుంది, మనకి ఏం ఫలితం మనకు దక్కుతుంది అనే దాని గురించి ఆలోచించడం కన్నా ఆ సేవను ఎలా మంచిగా చేయాలి అనే విషయాన్ని చేస్తే అది మనకు చాలా మంచిది. తర్వాత మనం అడగొచ్చు, ఓకే ఈ విధంగా నేను సేవ చేశాను కదా, మరి దాని యొక్క మనకు అర్థం కాకపోతే లాభం ఏంటి, దీని ఫలితం ఏంటి అనేది వాళ్ళని అడగొచ్చు. వాళ్ళ సంతృప్తి చెంది మన ఫలితం అదే అనమాట, అదే మన రిజల్ట్, అసలైన రిజల్ట్. సో అలా మనము నేర్చుకోవాలన్నమాట కొన్ని విషయాలు ఇక్కడ నుంచి. భగవంతుడి అనుగ్రహం లేనిదే ఏమీ జరగదన్నమాట. సో మనం ప్లాన్లు వేసుకుంటే సరిపోదు. నెక్స్ట్ 65-66 అతాసౌ శక్తి విశ్వాభిః శంభో ప్రాధానికం వ్యదాత్ ధర్మ జ్ఞాన విరక్త్రిద్ది తపో విద్యా క్రియాదిభిః రతం సూతం ధ్వజం వాహన్ ధనుర్వర్మా శరాదియత్ సన్నధోరతమాస్తాయ శరం ధానుర్ ఉపాదదే. అనువాదం. నారదుముని ఏమంటారంటే, తర్వాత కృష్ణుడు ఆయన యొక్క శక్తి ద్వారా ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపస్సు, విద్య, ఇంకా రకరకాల కార్యాల ద్వారా ఇంకా ఏవైతే అవసరమో అవన్నిటి ద్వారా శివుడిని సంసిద్ధం చేశాడు. ఎలా అంటే ఆయనకు కావాల్సిన ఒక మంచి రథాన్ని ఇచ్చాడు, ఒక మంచి సారథిని ఇచ్చాడు, ఒక మంచి జెండా ఇచ్చారు, అలాగే మంచి గుర్రాలు, ఏనుగులు, ధనుష్షు, ఇంకా బాణాలు, ఇంకా షీల్డ్, ఇవన్నీ కూడా శివుడికి కావాల్సిన అస్త్రశస్త్రాలన్నీ కూడా యుద్ధం చేయడానికి ఏమేమి అవసరమో ఇవన్నీ కూడా భగవంతుడే ఆయన శక్తి ద్వారా అన్ని సమకూర్చాడు శివుడికి. తర్వాత శివుడు ఇలా అన్ని కృష్ణుడి నుంచి లభించిన తర్వాత విష్ణువు నుంచి ఆయన రథంలో కూర్చొని ఇప్పుడు ఆ ధనుష్షు తీసుకొని, ఆ బాణాలు తీసుకొని ఆ అసురులతో ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టారు. వైష్ణవానాం యథాశంభు, శివుడు వైష్ణవుల్లో సర్వశ్రేష్ఠమైన భక్తుడు, ఆయన కూడా మహాజనుల్లో ఒకడు. అవునా? సో ఈ విధంగా కృష్ణుడు ఎప్పుడైనా సరే రెడీ ఉంటారు మహాజనులకు హెల్ప్ చేయడానికి. అవునా? భక్తులకు హెల్ప్ చేయడానికి, భక్తుల్లో శుద్ధ భక్తులైన మహాజనులే తప్పకుండా శివుడు ఏ సమస్య నుంచి అయినా కానీ బయటపెట్టడానికి ఆయన తప్పకుండా హెల్ప్ చేస్తారు. కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. సో ఈ విధంగా ఎప్పుడైతే శివుడు ఇలా నిరుత్సాహపడిపోయారో, అరే నేను ఈ యొక్క యుద్ధాన్ని జయించలేకపోతున్నాను ఎలా అనేసి, అప్పుడు భగవంతుడు ఆ విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేశారు. ఆయన ఆవు రూపంలో వెళ్ళేసి అక్కడ అమృతం దాగేసి ఇక్కడ నుంచేమో శివుడికి కావాల్సిన ఆయుధాలు, రథము, సారథి అన్ని కూడా ఇచ్చేశారనమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ భక్తుడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు ఏంటంటే, భక్తుడు మనము భగవంతుడికి, కృష్ణుడికి శ్రద్ధతో, ఐకాంతిక భావనతో, శుద్ధ భావనతో మనము కృష్ణుడికి భక్తి చేసుకుంటే కృష్ణుడు ఎల్లప్పుడూ మన వెనకాలే ఉంటాడు, మనను రక్షిస్తాడు. ఇంకా మనకు శత్రువుతో యుద్ధం చేయడానికి, ఎవరైనా సరే ఎదిరించడానికి మనకు కావాల్సిన ధైర్యమే కానీ, వస్త్రాలే కానీ, అస్త్రాలే కానీ, ఏదైనా కానీ అది ఆయన సమకూరుస్తాడు. కాబట్టి మనకు జ్ఞానమే కానివ్వండి, ఏదైనా భౌతిక సదుపాయాలే కానీ
కావాలంటే ఈ యొక్క ప్రచారం చేయడానికి కృష్ణుడు సమకూరుస్తాడు. మనం దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నా దగ్గర ఇది లేదు, అయ్యో నా దగ్గర ఇది లేదు, నాకు ఇది రాదు, ఎలా నేను ప్రచారం చేస్తాను, ఎలా నేను భక్తి చేసుకుంటాను, ఇలా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. శుద్ధంగా భక్తి చేసుకొని మీరు సరిగ్గా ముందుకు చేసుకుంటూ వెళ్తే భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తాడు. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. 67వ శ్లోకం. శరం ధనుషీ సంధాయ ముహూర్తే విజితీశ్వరః దదాహ తేన దుర్భేద్య హరోతా త్రిపురో నృప. ఓ యుధిష్ఠిర మహారాజా, అప్పుడు ఎంతో శక్తివంతుడైన శివుడు ఆ యొక్క ధనుస్సు పైన ఆ యొక్క బాణాలని ఎక్కుపెట్టి ఆ 3 పురాలకు, త్రిపురాలకు ఆయన బాణాలు వదిలి అవన్నిటిని కూడా భస్మం చేసేసాడు. ఆయన బాణాల ద్వారా నాశనం చేసేసాడు. తద్వారా అక్కడున్న అసురులందరినీ వారి యొక్క అంతఃపురాలు ఏవైతే ఉన్నాయో 3 పురాలని కూడా ఆయన సంహరించేశాడు. దివి ధుంధుభయో నేదుర్ విమానా శత సంకులా దేవర్షి పితృసిద్ధేశ జయేతి కుసుమోత్కరైః అవాకిరాంజగుర్హృష్టా నృతుశ్చాప్సరో గణాః. ఈ విధంగా అప్పుడు ఈ విషయాన్ని గమనించిన దేవతలు, అప్సరసులు వీళ్ళందరూ కూడా, ఎవరైతే గంధర్వులు వీళ్ళందరూ ఉంటారు కదా, సిద్ధాచారణలు వీళ్ళందరూ కూడా పైనుంచి పుష్పవృష్టి చేశారు. అన్ని రకాల వాణిజ్యాలు వాయించారు. ఈ విధంగా అప్సరసులు నృత్యం చేశారు, గానం చేశారు. ఇలా అందరూ కలిసి దేవతలు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నారన్నమాట. ఆకాశం నుంచి పుష్పవృష్టి చేసి ఏవం దగ్ధ్వా పురస్త్రీశ్రో భగవాన్ పురహాన్ నృప బ్రహ్మాదిభిస్తూయమానః స్వం ధామ ప్రత్యపద్యత. ఓ రాజా యుధిష్ఠిర, ఆ సమయం నుంచి శివుడికి త్రిపురారి అంటే ఈ 3 అసురులు నివసిస్తున్న త్రిపురాలను ఆయన నాశనం చేసి అసురుల్ని సంహరించాడు గనక ఈ విధంగా ఆయన పేరు త్రిపురారి అని పడిపోయింది. అప్పటి నుంచి ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇత్యాది దేవతలు ఆయన పూజించి తర్వాత తమ లోకాలకి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత శివుడు కూడా తన కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా శివుడికి త్రిపురారి అనే పేరు వచ్చిందనమాట. సో దీని వెనకాల కూడా కృష్ణుడి యొక్క హస్తం ఉందన్నమాట. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏవం విధాన్యస్య హరి స్వమాయయా విడంబణస్యంద్రలోకమాత్మనః వీర్యాని గీతాని ఋషిభిర్జగద్గురోర్ లోకం పురాణాన్యపరం వదామి కిం. భగవంతుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు మానవ రూపంలో వచ్చి కూడా అసాధారణమైన అద్భుతమైన లీలలు ఆయన యొక్క శక్తి ద్వారా చూపిస్తున్నాడు. ఇంకా నేను మీకు ఎలా చెప్పాలి ఆయన యొక్క అద్భుతమైన కార్యాల గురించి? ఏవైతే ఎంతో మంది మహా ఋషులు మునులు ఎన్నోసార్లు వర్ణించారు. ఈ యొక్క కార్యాలను గురించి విని మనం శుద్ధమైపోగలం. ఈ కార్యాలను విని మనం శుద్ధమైపోవడం, కానీ ఈ కార్యాలను సరైన చోటు నుంచి, సరైన వ్యక్తి నుంచి వినాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ భగవంతుడి గురించి, ఆయన లీలలు, శక్తులు, గుణరూపమై ఇవన్నీ కూడా గీత భాగవతంలో వర్ణించబడ్డాయి. సో ఈ విధంగా మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా చదవాలి. చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా సరిగ్గా శ్రవణం చేయాలి, వినాలి పరంపరలో. తద్వారా మనము అర్థం చేసుకొని కృష్ణుడిని ఈ కృష్ణ భావనామృత ఆందోళనని తీసుకొని ఉండి చాలా సీరియస్ గా మనం భక్తి చేసుకొని ప్రచారం చేసుకొని మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని ప్రభుపాదుల వారు ఇక్కడ రాశారు. దాంతో ఈ తాత్పర్యంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. సో ఈరోజు మనము ఇక్కడే నిలిపివేద్దామంట. నెక్స్ట్ చాప్టర్ కొత్తగా నెక్స్ట్ 11వ అధ్యాయం అనేది రేపు మొదలు పెడతాము. అందరూ చాలా మంది వచ్చారు ఈరోజు, చాలా చాలా ధన్యవాదాలు. సో ఇక్కడే ముగిస్తున్నాను ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత భక్త వృంద కీ జై.